మరొక ఇంట్రెస్టింగ్ ఈరోజు చాప్టర్ 10లో మనం చూసాము. మార్క్ చాప్టర్ 10 వర్స్ 49 48 నుంచి చూస్తే ఒక గుడ్డివాడు ఉన్నారు. ఆయన యేసు అటువైపు వెళ్తుండగా, దావీదు కుమారుడా, నన్ను పోకుము, నన్ను కరుణింపుము అని అడిగారు. యేసు విన్నట్టు ఆయన ముందుకు సాగిపోయారు. కానీ పక్కనున్న వాళ్ళందరూ ఆయనని సైలెన్స్ చేయడానికి ట్రై చేశారు. ఆ పక్కనున్న వాళ్ళు ఎంత సైలెన్స్ చేయడానికి ట్రై చేసినప్పటికీ ఆ గుడ్డివాడు విడవకుండా యేసయ్య నా ప్రార్థన వింటాడు, ఖచ్చితంగా నా వైపు చూస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకు కళ్ళునిస్తాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో మరీ గట్టిగా అడగడం మొదలుపెట్టాడు. సేమ్ నువ్వు నేను కూడా మన చుట్టూ పరిస్థితులు ఎంత మనల్ని సైలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మనం పట్టు విడవకుండా యేసయ్య వైపు చూసి నన్ను విడిచిపోకు అని అడిగితే మనల్ని ఆయన దాటిపోడు. మనం ఎంత లోవెస్ట్ హార్ట్లో మనకి ఎవ్వరికి పక్కనున్న వాళ్ళకి కూడా తెలియనట్టు మనం బాధపడతాం. కొన్నిసార్లు బయటికి నవ్వుతూ కనిపిస్తాం, కానీ ఆ చిన్న బాధ, ఆ చిన్న క్రై, ఆ లోపల మనసులో మనం ప్రార్థించినది కూడా దేవుడికి వినబడుతుంది. చుట్టూ ఎవ్వరు అడ్డుకున్నప్పటికీ నా దేవుడు నా ప్రార్థన వింటాడు, ఖచ్చితంగా వింటాడు. కానీ ఆయన సమయంలో ఆయనే వచ్చి, ఆయనే స్వస్థత ఇచ్చి, ఆయనే పరిస్థితులు మంచిగా చేసి, పరిస్థితులు ఏవైతే మనకి అడ్డంగా, విరుద్ధంగా ఏదైతే జరుగుతుందో ప్రతిదాన్ని కూడా చాలా అద్భుతంగా మారుస్తారు, ఆశ్చర్యరీతిగా మారుస్తారు, ఆయన మహిమగా మారుస్తారు. మనం ఆయన సాక్షులుగా ఉంటాం. నేనున్నాను, మీరు కూడా ఉంటారు. లెట్స్ సే థ్యాంక్స్ టు లార్డ్. ఎందుకంటే ఆయన మన సైలెంట్ ప్రేయర్స్ని కూడా, సైలెంట్ క్రైని కూడా హీ కెన్ లిసన్. ఎవ్వరూ మనల్ని దేవుడి నుంచి దూరం చేయలేరు. మనల్ని, మన బాధల్ని వినువాడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే. సో నీ బాధ, ఏడుపు ఇంకెవరి దగ్గర చూపించుకో. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన్ని అడుగు, గట్టిగా అడుగు. ఆయన ఇస్తాడు, ఆయన చేస్తాడు అన్న నమ్మకంతో అడుగు. ఆయన ఏం చెప్పారు? నీ వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అన్నారు. మనకు కూడా మన విశ్వాసము మన పరిస్థితులను స్వస్థపరుస్తుంది. ఇన్ జీసస్ నేమ్, థ్యాంక్ యూ అండ్ రిసీవ్ ఇట్. ఆమెన్.